హలో మిత్రులరా, ఈ క్లాస్కి స్వాగతం. మరి కొత్త కొత్త పద్ధతిలో కొత్త ప్లాన్లో మీకు సమగ్రంగా వివరాలు అందించడం నా ఉద్దేశం. ఇక్కడ క్రోరోపతి విత్ లక్ష్య ఈ పాంప్లెంట్ స్టార్టింగ్లో మీరు చూస్తే డే 1 నుంచి ₹1,00,00,000 ఉన్నట్టే ఈ పాలసీ తీసుకుంటే, డే 1 నుంచి ₹1,00,00,000 ఉన్నట్టే ఈ పాలసీ తీసుకుంటే. జీవన లక్ష్య గురించి మనకు తెలిసింది కదండి. ఒక లక్ష్యంతో ఒక తండ్రి ఒక పాలసీ తీసుకుంటే తను ఉన్నా తను లేకపోయినా తన కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి. ఇది పాలసీ తలకు ఉద్దేశం. ఇక్కడ ఈ కార్నర్లో 25, 26, 27 అంటే తండ్రి వయసు అని అర్థం. సుమారు నెలకు 15,000 లేదంటే 14,000 అంటే సంవత్సరానికి సుమారు ₹1,60,000 కట్టగలిగే తండ్రి ఉంటే ఈ పాలసీలో జీవన లక్ష్య 25 సంవత్సరాలకి మనం ఈ పాలసీ ఇవ్వడం జరిగింది. మరి మీకు తెలుసు కదా, ఆఖరి 3 సంవత్సరాలు కట్టవలసిన లేదు. పాలసీ టర్మ్ 25 సంవత్సరాలు, కట్టవలసిన పీరియడ్ 22 సంవత్సరాలు. ఓకే, యాక్సిడెంట్ రిస్క్ కవరేజ్ కూడా ఇందులో యాడ్ చేసి పడి ఉంది. ఒకవేళ డెత్ జరిగితే, ఈ పాలసీ తీసుకున్నాక డెత్ జరిగితే మరి ఆ తదుపరి వాయిదాలు కట్టవసరం లేదు. ఈ పాలసీలో 37,50,000కి ఈ పాలసీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పాలసీలో ప్రతి సంవత్సరం 10% ₹3,75,000 ఇస్తూ ఫైనల్గా ₹1,00,00,000 పైన మెచ్యూరిటీ తను ఉన్నా లేకపోయినా ఇచ్చే అద్భుతమైన పాలసీ. సో జీవన లక్ష్య పాలసీని ఒక 25 సంవత్సరాల తర్వాత మనం ఒక మెచ్యూరిటీగా ఆ పిల్లలకి ఏదైనా ఒక సెటిల్మెంట్ రీత్యా, ఒక వ్యాపార రీత్యా ఆలోచించే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే 0 ఏజ్ 1 ఇయర్ ఉన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీ తీసుకోండి, మీ పిల్లడికి మంచి భవిష్యత్తు పాలసీ ధర ఇవ్వచ్చు అని అద్భుతంగా చెప్పొచ్చు. ప్రాక్టీస్ చేయండి. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. మరి ముందు ఎగ్జాంపుల్ 25 సంవత్సరాల పాలసీ. ఈ పాలసీలో 20 సంవత్సరాలకే ఫైనల్ అమౌంట్. ఇందులో 3 రకాల పాలసీలు మిక్స్ అయి ఉన్నాయండి. ఒకటి బీమాశ్రీ, అలాగే ఎండోమెంట్ పాలసీ 17 సంవత్సరాలకి, ఎండోమెంట్ పాలసీ మరొక పాలసీ 19 సంవత్సరాలకి. అంటే 3 పాలసీలు ప్యాకేజ్ పాలసీ ఇది. ఇది కూడా తండ్రి పేరున ఇన్సూరెన్స్ ఉంటుంది. పాలసీ తీసుకుంటాడు. ఇక్కడ 25, 26, 27 చూస్తున్నది ఏంటంటే ఆ తండ్రి ఏజ్ను బట్టి ప్రీమియం అతను ఇయర్లీ ఎంత కట్టాలి అంటే సుమారు ₹1,03,000 ప్రీమియం. హాఫ్ ఇయర్లీ ఎంత కట్టాలి అనేది చూపించాం మనం. ఈ లాస్ట్లో టోటల్ పెయిడ్ అనేది చూస్తే ఎంత అమౌంట్ కట్టాడు. ఓకే, ఈ బీమాశ్రీలో ఏముందండి, 16 సంవత్సరాల పాటు ప్రీమియం కట్టాలి, 25 సంవత్సరాలు ఫైనల్ మెచ్యూరిటీ ఇస్తాము. అయితే బీమాశ్రీలో మరి 16 సంవత్సరాల టైం పూర్తయినంటే 45% ఇస్తారు. ఆ రకంగా మరి ఈ పాలసీలో చూస్తే 16వ సంవత్సరం నాడు 4,50,000, మరి 17వ సంవత్సరంలో అంటే 3 పాలసీల ప్యాకేజ్ అనుకున్నాం కదండి. అందులో 17వ సంవత్సరంలో ఒక పాలసీ మెచ్యూరిటీ కావడం ద్వారా 4,53,000, అలాగే 18వ సంవత్సరంలో మరి బీమాశ్రీ నుంచి 4,50,000, అలాగే 19వ సంవత్సరంలో మరి ఎండోమెంట్ కూడా మూడో పాలసీ ఫిక్స్ చేసి ఉంచాం కాబట్టి దాని ద్వారా 4,50,000 ఇస్తూ ఫైనల్గా మెచ్యూరిటీ నాడు అంటే 20వ సంవత్సరం నాడు 13,45,000 ఇస్తున్నాం. ఈ రకంగా ఈ పాలసీలో కస్టమర్కి పూర్తిగా ₹32 లక్షల సుమారు మనం ఇస్తున్నట్టుగా ఈ పాలసీలో కనిపిస్తుంది. అంటే ఒక తండ్రి 16 సంవత్సరాలు అంటే పాలసీ తీసుకున్న 16 సంవత్సరాల తర్వాత, అంటే సాధారణంగా ఆ వయసులో పిల్లలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ వయసును బట్టి అది నప్పే అవకాశం ఉంది. సో ఇలాగ ఇంటర్మీడియట్ స్టేజ్లో లేకపోతే ఇంజనీరింగ్ స్టేజ్లో ఎవ్రీ ఇయర్ ₹4,50,000 వస్తే నా చైల్డ్ ఫ్యూచర్ బాగుంటుంది, కెరీర్ బాగుంటుంది అన్నప్పుడు ఈ చైల్డ్ పాలసీగా ఇది రెండో ఎగ్జాంపుల్గా మీరు చెప్పొచ్చు. సో గమనించండి. అలాగే ఈ ఎగ్జాంపుల్లో సంవత్సరానికి ₹1,00,000 చెప్పిన జీవన లాభం అండి, అత్యద్భుతమైన లాభమైన పాలసీ. మరి 10 సంవత్సరాల్లో కట్టి 16 నాడైతే 20 లక్షలు, మరి 21 సంవత్సరాల నాటికి మెచ్యూరిటీ కావాలంటే 15 సంవత్సరాలు కడితే చాలు, మరి 21లో 40 లక్షలు, మరి 16 సంవత్సరాలు కడితే చాలు 25లో 60 లక్షలు. అంటే 16లో అయితే 20 లక్షలు, 21లో అయితే 40 లక్షలు, 25లో అయితే 60 లక్షలు. ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా ₹1,00,000 మీద మనం చూడడం. అలాగే ఇదే 1 లక్ష రేంజ్లో మన దగ్గర ఉన్న మరొక అద్భుతమైన పాలసీ మీ అందరికీ తెలిసిందే, జీవన్ ఉమాంగ్. మరి జీవన్ ఉమాంగ్ పాలసీ గురించి కూడా మనకు తెలుసు. 1,20,000 చెప్పిన 15 సంవత్సరాలు కట్టాలి. 15 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం 1,20,000 చెప్పిన అతను లైఫ్ టైం ఇస్తూ మరి 1,20,00,000 పైన ఇచ్చే పాలసీ. ఈ పాలసీలో మరో పాయింట్ మీకు తెలుసు కదండి, ఇది మనం పెట్టుకున్నాం ఏటీఎం ప్లాన్, ఎనీ టైం మనీ.
15 సంవత్సరాల తర్వాత అతను ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళలో పెన్షన్ తీసుకున్నాడు, ఆయనకు కావాలంటే ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. దాన్ని ఎనీ టైం ప్లాన్. అది మనం లీడర్ యాప్లో లేదంటే మన స్మార్ట్ ఎల్ఐసి యాప్లో మనం చూసి ఏ ఏజ్లో ఎంత ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏ ఏజ్లో ఎప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకుంటే ఎంత అమౌంట్ ఏటీఎం అనే కండిషన్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే కండిషన్లో ఎంత అమౌంట్ వస్తుందనే విషయాలు అక్కడ చూడొచ్చు. మరి అద్భుతమైన ఇలాంటి ప్లాన్స్ మన దగ్గర ఉన్నాయి. మన చుట్టూ డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళందరినీ టార్గెట్ చేయడం ద్వారా లక్ష ఈ నెలలో ఎలాగైనా లక్ష సంపాదించాలి. ఏమండి, ఒక 10-15 మందిని మనం గట్టిగా దృష్టి పెడితే మరి కనీసం 3 వ్యక్తులు మరి వాళ్ళకున్న ఐడియాస్ని బట్టి మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక 3 లక్షల రూపాయలు ప్రీమియం తేగలిగితే ఖచ్చితంగా ₹1,00,000 మీరు సంపాదిస్తారు. సో ఈ అవకాశం మనకుంది. గతంలో మనం చాలా సక్సెస్ అయ్యాం ఈ ఫార్ములాని. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఫార్ములా మీద దృష్టి పెట్టండి. మరి ఈ స్లైడ్లో చూస్తున్న పరంగా MDRT 2021 ఈ రకంగా ఈ నెలలో ఈ 18వ తారీఖున ఒక్క పాలసీ అని మీరు తేవడం కోసం ట్రై చేయండి. ఈ MDRT పూర్తి చేయడానికి డిసెంబర్ వరకు టైం ఉంది. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం ఇంతవరకు విన్న ఈ హయ్యర్ ప్లాన్స్ చాలా సింపుల్గా చెప్పడానికి అనుకువగా ఉన్నాయి కాబట్టి మీరు మరొకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అవసరమైతే మనం కలిసి వెళ్దాం. మీరు జాయింట్ కాల్స్ ఏర్పాటు చేయండి. ఒక 30 మందితో ₹1,05,000 ప్రీమియము 30 లక్షలు చేయడం ద్వారా మీరు MDRT సాధించే అవకాశం ఉంది. ఎల్ఐసిలో అత్యున్నతమైన స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఇటువంటి ఐడియాస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటినన్నింటినీ తక్కువ మంది ఉంటారండి లక్షస్ కట్టేవారు, కానీ చెప్పే సత్తా మనకు ఉండాలండి. మనకున్న ఈ తాలూకా ప్లాన్స్ని ఉపయోగించుకొని ఈ MDRT స్థాయిలో ఈ 1 నెల 2 నెలల్లో కూడా మీరు దీనికి పెద్ద ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు మీ సర్కిల్లో మీరు ఐడెంటిఫై చేసి ఇటువంటి ప్లాన్స్ చిల్డ్రన్ ప్లాన్ దృష్టిలో పెట్టుకొని కానీ, ఒక SCT దృష్టిలో పెట్టుకొని కానీ, ఒక ప్రాపర్టీ దృష్టిలో పెట్టుకొని కానీ మీరు పర్సన్స్ని ఐడెంటిఫై చేయండి. ఒకసారి ముఖ్యమైన విషయాలు మాట్లాడదాం అని చెప్పేసి వాళ్ళు అడిగి చూడండి. మరి మనం వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఈ రకంగా ప్రయత్నం చేద్దాం. ఒక్కటి మాత్రం కరెక్ట్ కదా మిత్రమా, అసలు పోటీ లేకుండా విజయం ఉండదు, కసరత్తు లేకుండా కండలు పెరగవు, చదువుకోకుండా జ్ఞానం వచ్చే అవకాశమే లేదు, ప్రయాణం చేయకుండా గమ్యాన్ని చేరుకోలేము, మెట్లు ఎక్కకుండా పై అంతస్తు కూడా చేరలేము, విత్తనాలు నాటకుండా మొక్కలు మొలిపించలేము, అసలు ఖాతాలో డబ్బులు వేయకుండా డబ్బులు తీసుకోలేము, అలాగే మీరు తిరగకుండా అడగకుండా పాలసీలు వచ్చే అవకాశమే లేదు. అడిగితే అందరూ ఇవ్వలేకపోవచ్చు, కానీ అడగకుంటే ఎవరు ఇవ్వరు కదా, వాస్తవం కదండి. సో మిత్రమా, సో మన దృష్టి మన ధ్యాస మనం తాలూకా సంపాదన మీద ఉండాలి. మంచి విషయాలు చక్కనైన విషయాలు మీకు అందిస్తున్నాను, ఇవన్నీ మీరు అందుకోగలగాలి. ఇదంతా ఒక చిన్న విషయం మీద ఆధారపడి ఉంది. అదేనండి ప్రాస్పెక్టింగ్ లిస్ట్. అది మీ పాలసీస్ అవకాశం ఉన్నవారి జాబితా మీరు అంచనా కట్టుకోవటమే. మనం మాట్లాడుకున్న ప్రాస్పెక్టింగ్ ఈ లిస్ట్ ఎంత పెద్దగా ఉంటే మీ విజయం అంత పెద్దగా ఉంటుందండి. ఒక ఫంక్షన్ని చాలా ఈజీగా చేసేయగలం 500-1000 మందితో, అన్నీ మనమే ఒక్కరమే చేసేస్తాం. సో ఒక లైఫ్కి ఉపయోగపడే ఈ విషయాన్ని మన వాళ్ళతో మనం షేర్ చేసుకోవడానికి మాత్రం సంకోచిస్తుంటాం. అలాంటి వ్యక్తులు మీరు కాదు. మీకు ఆ ధైర్యం, శక్తి, యుక్తి ఉంది. నాకు మీ మీద ఖచ్చితమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను చెప్పిన విషయాన్ని మీరు గమనించగలరు. అవసరమైతే పర్సనల్గా కలవండి, మాట్లాడదాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో మీరు తప్పనిసరిగా MDRT సాధించే దిశగా ఒక మంచి ప్లాన్స్ నేను చెప్పాను అనుకుంటున్నాను. ఈ ప్లాన్స్ని మీరు ఉపయోగించుకొని తప్పనిసరిగా ఈ ప్రాస్పెక్టింగ్ అంటూ చేసి మీరు విజయం సాధించాలని కోరుకుంటూ, మరి బీమా ఏజెంట్ విజయ రహస్యం ప్రతినిత్యం ఎక్కువ మందిని ఒక ఆశావాసులతో ఒక ఆశాభావంతో కలవాలి. అది కూడా ఎక్కువ సార్లు కలుసుకుంటూ వారిని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని అడగాలి. అలా ప్రోత్సహించడమేనండి ఇన్సూరెన్స్ ఏజెంట్ డ్యూటీ, అంతకనే లేదు. ఏమిటండి, ప్రతినిత్యం ఎక్కువ మందిని కలుస్తూ ఉండాలి, ఎక్కువ సార్లు అడగాలి. ఫైనల్గా మిమ్మల్ని మించిన తోపు ఎవరున్నారు మిత్రమా? ఒకరిని 2 సార్లు అడిగితే పాలసీ ఇవ్వచ్చు, ఇంకొకరిని 3 సార్లు అడిగితే పాలసీ ఇవ్వచ్చు, ఇంకొకరిని 4 సార్లు అడిగితే ఇవ్వచ్చు, ఇంకొకరిని 6 సార్లు అడిగితే ఇవ్వచ్చు. అసలు మీరు అడుగుతున్నంత వరకు మీకు లేదా నాకు ఎవరో ఒకరైతే తప్పనిసరిగా పాలసీ ఇవ్వాల్సిందే. అడగాల కానీ ఇవాళ రేపో పాలసీ పక్క. ఏమంటారు? తప్పనిసరిగా చేద్దాం, విజయం సాధిద్దాం.
ఎండిఆర్టీ మీ చేతిలో ఉండేటట్టు చూద్దాం. హ్యావ్ అ నైస్ డే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.